టీఎల్సీఏ ఉగాది ఉత్సవాలు న్యూయార్క్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మంది పిల్లలతో నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేకం ఘట్టం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. టీఎల్సీఏ వారి ఉగాది సంబరాలు ఎంతో ఘనంగా ఇక్కడ న్యూయార్క్ లో జరిగాయి. అండ్ మనతో పాటు ఉన్నారు సుమంత్ గారు, టీఎల్సీఏ ప్రెసిడెంట్. చెప్పండి, వాళ్ళు ఇంతమంది పిల్లలతో మీరు అంటే ఇంత అద్భుతంగా చేశారు. అండ్ రామాయణం ఇప్పుడే మనం చూస్తున్నాము. ఎంతో మంది పిల్లలు ఎన్నో రోజుల నుంచి ప్రాక్టీస్ చేశారు. అండ్ అదే కాకుండా కూడా కౌశల్య గారు, శ్రీచరణ్, స్ఫూర్తి, ఇలా అంటే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇవాళ స్పెషల్. సో ఎన్ని రోజుల ముందు నుంచి మీరు ఈ ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేశారు? అండ్ ఇవాళ ఎలా అనిపిస్తుంది మీకు? తప్పకుండా అండి. ముందుగా టీవీ9 ప్రేక్షకులకి నా పేరు సుమంత్ రామశెట్టి, నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని గత 2 నెలలుగా మేము ప్లాన్ చేశాము. అలాగే శ్రీరామ పట్టాభిషేకం మీరు చూస్తున్నట్టుగానే 60 మంది పైగా పిల్లలు, చాలా ప్రాప్స్, ప్రిపరేషన్స్, సో చాలా మ్యారథాన్ ఎఫర్ట్ లాగా ప్రాక్టీస్ చేశారు. అలాగే అనంత్ శ్రీరామ్ గారు ఇండియా నుంచి వచ్చారు, కౌశల్య గారు, స్ఫూర్తి జితేంద్ర గారు అండ్ సాయి చరణ్. ఇవన్నీ కాకుండా లోకల్ టాలెంట్ కూడా వారికి పోటీగా ధీటుగా చాలా చక్కటి ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఇదంతా చక్కటిగా హిందూ టెంపుల్ ఆడిటోరియంలో చేసుకున్నందుకు న్యూయార్క్ తెలుగు కమ్యూనిటీతో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంతమంది పిల్లల్ని పోగు చేయడం అంటే వాజ్ ఇట్ లైక్ ఈజీ ఆర్ టఫ్? ఎందుకంటే అంతమంది చిన్న పిల్లలు మనం ఇప్పుడు చూస్తున్నాము, దాదాపు అది మీరు అన్నారు 60 మందిని. హౌ వాజ్ ఇట్? ఇట్స్ నాట్ ఈజీ అండి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అశోక్ గారు, మాధవి గారు, ప్రసాద్ దబ్బిర్ గారు అండ్ ఉమా పుటాని గారు, వారు ప్లస్ అలాగే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వారి యొక్క సహాయంతో ఇదంతా జరిగింది. అదర్వైజ్ అయ్యేది కాదు. పైగా మాకు సొంతంగా టీఎల్సీకి ఒక భవనం ఉండటం మూలంగా మాకు ఎప్పుడప్పుడు ప్రాక్టీసెస్కి అనువుగా ఉండేది. సో దానివల్లనే మీరు సాధ్యపడింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.